పద్మావతి గురించి అలా వర్ణించి చెప్పి ఆ అమ్మాయిని నేను పెళ్ళాడతానమ్మా, పెళ్లి మాటలు మాట్లాడమని చెబుతున్నాడు నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణిదేవి దంపతులతో. ఆమె అంటుంది, తల్లి అంటుంది, అమ్మో రాజులతోట 1000 మందటము, సిరి సంపద లేని వారమో ఏమైనా తోలు నాటుతారేమో అని సందేహం వెలిపించేటప్పటికి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతంతో కూడా చెప్పుకొస్తున్నారండి. రామావతారంలో రావణాసురుడు సీతాదేవి చెరపట్టాడు. అప్పుడు రామచంద్ర ప్రభు సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టాడు. ఆ అగ్ని పరీక్షలో అగ్నిదేవుడు సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిపరీక్షకి. ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు. నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తాను. శ్రీరామచంద్ర ప్రభువే శ్రీనివాసునిగా వచ్చి, వేదవతియే పద్మావతిగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత పాలన పాలన చెట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది. కృష్ణ పరమాత్మ 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి మీదుగా చేయించుకోలేదు. ఇదేమిటి నాయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని అమ్మ అప్పయ్యేటప్పటికి నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసుగా వచ్చి వేదవతియే పద్మావతి కానీ ఆ మనసులో లేదు. చాలా అందంగా ఉంటాడు అన్నమాట శ్రీనివాసుడు. అందుకని మర్చిపోలేకపోతుంది. భోజనం చేయట్లా, నిద్రపోవటంలా, అదే ఆలోచనలో ఆటలాడుకుంటలేదు, పాటలు పాడుకుంటలేదు. మీరేమో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. యజ్ఞాలు చేయించారు, అమ్మాయి కోసం యాగాలు చేయించారు, తాయెత్తులు కట్టించారు, హోమాలు చేయించారు, వ్యాధి అనుకుంటున్నారు, వైద్యులు కూడా చూపించారు. కానీ ఏమీ ప్రయోజనం కనబడలా. మరి ఎక్కడో ఎరుకలసానికి కేక వినిపిస్తూ ఉంది. మళ్ళానేమో ఆ తుమ్మెదలు కూడా చెప్పుకుంటున్నాయి చాలా బాగుంటాడంటే శ్రీనివాసుడు. అందువల్ల పద్మావతి చూడంగానే మర్చిపోలేకపోతా ఉంది. తుమ్మెదలు కూడా చెప్పుకుంటున్నాయంట. వైకుంఠా నుంచి వచ్చాడంట భూలోకానికి ఒకలమాత తనయుడు. జరిగింది, జరగబోయేది, జరుగుతా ఉన్నది కూడా చెప్పుతుంట. మరి మీ పద్మావతి కోసం కేకేస్తే వస్తుంది. రామ్మ రామ్మ నా మంచి గిరాకి తగిలింది లేదా? బాగా చెబితే బాగా ఇస్తారమ్మా. కోన మనసులో ఏటున్నది దాంట్లో ఉంటుందమ్మా. ఆ కోన మనసులో ఏటున్నది ఇట్టే చెప్పేస్తానే తల్లి. పెళ్లి కావాల్సింది, పెళ్లి కావాలన్నారు. చెబుతాము సోదోయమ్మ సోది కాళ్ళతో పట్టించి పంపినాడు. శ్రీనివాసునిగా వచ్చినాడు. ఎలాంటి బహుమతులు ఇస్తున్నారు అమ్మా? ఈ ఎరుకల సాని మానవ మాత్రాలు మటుకు అనుకోబాకండి అయ్యా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడే మీ పద్మావతిని పరిణయం ఆడాలని, మీ పద్మావతిని పెళ్లికి ఒప్పించాలని, మీ గృహాన్ని పావనం చేసి మీ సేవలు అందుకొని మీ ఆతిథ్యాన్ని స్వీకరించి మిమ్మల్ని ధన్యులు చేయడానికి వచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మేము శేషాచలం నుంచి వచ్చామండి. ఒకలా మాత్రం నాకు శ్రీనివాసుడు అనే పేరు కలిగిన బిడ్డ కలడు, చక్కని ఉండగలవాడు, అంత పెళ్లి మాటలు మాట్లాడమని నన్ను పంపించారండి. మీ సంబంధం తెలియజేస్తున్నారుగా. అమ్మ చూడండి అమ్మ, నిన్నగాక మన పెళ్లి లేనట్టున్నారు వీళ్ళు. మీరు వెంటనే సమ్మతమైన అనగానే 3 నెలలకి చూడండి అమ్మ, వెంటనే సమ్మతమైన అనగానే సంకోచించకుండా వెంటనే సమ్మతం అనేసారంటే ఇది 3 ఏళ్ళ 2 సంవత్సరాలు. కర్లపాదం వాస్తవులు ఎంత డమాయికులో చూడండి అమాయకులు కాదమ్మా, చక్కగా అమాయకులు అయితే కార్తీక మాసంలో పెట్టుకున్నారు పుట్టినరోజు. ఇవాళ ద్వాదశి,
ద్వాదశి ఎంత మంచి రోజు అనుకున్నారు. ఎన్ని తిథులు, ఎన్ని గడియలు, ఎన్ని వారాలు చూసుకున్నా మీ ఒక్క మాట కోసం వెంటనే వాళ్ళు సమ్మతమే అనేసారంటే వాళ్ళ అమ్మాయికి లేకట్టు తల్లి మరి. అందుకని ఏదైనా సందేహాలు ఉంటే తీర్చండమ్మా. అందుకే తల్లి నేను వచ్చాను. అట్లాగే. అమ్మ మరి నేను మీ తరపున మాట్లాడడానికి వచ్చానండి. మరి పెళ్లి అంటే ఏంటి, మరి మంచి చెడు తెలుసుకొని ఇస్తాం కదా. ఆ అమ్మగారు వచ్చేసి మా శ్రీనివాసుడు ఉన్నాడు, మీ పద్మావతి దేవిని ఇచ్చేస్తారా అనగానే మనం వెంటనే ఇవ్వలేం కదా. అందుకే ఈ రోజు ఇంకా ఆడపిల్లలకి ఎంత డిమాండ్ ఉంది ఇలాంటి బంగారు తల్లులకి. మరి అలాంటి తల్లులు వెంటనే ఇవ్వాలంటే ఇవ్వలేం కదా. మనకి ఏవో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంట, మనము తెలుసుకున్నాము. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గానామృతం మన కళ్ళ కట్టినట్టు చక్కగా చూపిస్తారు. శ్రీనివాసుడు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఎంత చక్కగా ఉన్నారో అనుకుంటాడు, కానీ ఆయన పడిన పాటలు, ఆయన పడిన తెప్పులు పాపం ఇప్పుడు అంతా చదివారు కదా, చక్కగా తెలిసింది కదా. ఆయనే సోదవేషంలో వచ్చి ఆయన పెళ్లి ఆయనే ఒప్పించుకొని ఆయన పెళ్లి మాటలు ఆయనే మాట్లాడుకుంటూ ఎన్ని తిప్పలు పడ్డాడు. ఇప్పుడు అందరికీ చక్కగా కనుల కట్టినట్టు అమ్మగారు చెప్తున్నారు. అందరూ గమనించండి అమ్మ. మరి అలాగే ఆ నోట ఈ నోట కొన్ని మాటలు విని మనకి కొన్ని ధర్మ సందేహాలు వచ్చినాయంట. ఆ అమ్మగారిని అడిగి ఒకసారి తెలుసుకుందాము. ముందుగా వకులామాత స్థానంలో వచ్చిన అమ్మగారికి ఒకసారి వందనాలు చెప్పుకుంటూ, అమ్మ మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే, మీకు ఏమి